హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వీడియో పెట్టి చాలా రోజులైపోతుంది. ఇది సండే వ్లాగ్ అనమాట. అంటే ఈ సండే కదా, లాస్ట్ సండే వ్లాగ్ ఇది. సో అప్పటి నుంచి ఎడిట్ చేయలేదు. మా చిన్నోడికి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, సో అప్పటి నుంచి నేను సరిగ్గా వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదు, వీడియోస్ ఏమీ ఎడిట్ చేయలేదు. ఇంకా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో మసాలా దోశ చేయడానికి పొటాటోస్ బాయిల్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ కాచేసి ఆల్రెడీ పక్కన పెట్టాను. నాకు టీ పెట్టుకున్నాను అనమాట. ఈ లోపల మా చిన్నోడు లేచాడు. ఐషు ఏమో ఇంకా లేవలేదు. సో మా చిన్నోడికేమో బ్రష్ చేపించేసి మిల్క్ ఇచ్చేసాను. సండే అంటేనే స్పెషల్ కదా, సో ఇవాళ స్పెషల్గా మసాలా దోశ వేద్దామని అయితే ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైము చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ వేస్తున్నాను. సో మసాలా దోశ ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలకి ఆయనకి కూడా బాగా నచ్చినాయి అనమాట మసాలా దోశలు. సో దోశలు వేసేసుకున్న తర్వాత మొత్తం కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా సండే ఆఫ్టర్నూన్ నాకు పెద్ద పని ఏమి ఉండదు. ఇంకా మా హస్బెండ్ కుక్ చేస్తారు కాబట్టి ఇంకా బిగ్ బాస్కెట్లో అయితే వెజిటేబుల్స్ కానీ ఇంకా కర్రీకి కానీ ఏమీ మీట్ లాంటిది ఏమీ ఆర్డర్ చేసుకోలేదు. ఇంకా బయటికి వెళ్ళి మటన్ తీసుకుని వచ్చారు. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మటన్ కూడా క్లీన్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కెటల్లో కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి ఇంకొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. మనం ఫింగర్ పెట్టేంత వేడి ఉంచుకొని దీంట్లో కొంచెం డెటాల్ వేసుకోవాలి. ఇది ఎందుకు అంటే నాకు ఫింగర్కి నెయిల్ దగ్గర ఇన్ఫెక్షన్లా వచ్చేసింది కదా, అది గోరు చుట్టూ ఏమో నాకు తెలియదు కానీ చాలా నొప్పి వస్తుందన్నమాట. సో ఫింగర్ అంతా ఇలా అయిపోయింది. ఇంకా ఇది తగ్గడానికి నేను యూట్యూబ్లో చూసానమాట ఈ టిప్పు. ఇదేమైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం హాట్ వాటర్లో ఇలా డెటాల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచానమాట. కొంచెం పెయిన్ తగ్గినట్టు అనిపించింది హాట్ వాటర్లో పెట్టడం వల్ల. మళ్ళీ మామూలుగానే పెయిన్ వస్తుందన్నమాట. ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసి ఇచ్చేస్తే మా హస్బెండ్ ఇంకా ఆఫ్టర్నూన్కి బిర్యానీ చేసేస్తారు. సో నేను దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ మటన్ క్లీన్ చేస్తాను కదా, కుక్కర్లో పెట్టేసుకున్నారనమాట. నాకు ఇక్కడ వీడియో తీసేది ఎవరంటే మా చిన్నోడు తీస్తున్నాడు. సో మా చిన్నోడి హైట్కి ప్లేట్ ఇంత హైట్లోనే కనబడుతుంది అనమాట. సో అందుకే నవ్వుకుంటున్నాం అక్కడ. మా హస్బెండ్ జోక్ చేస్తున్నారనమాట, నీ వీడియోగ్రాఫర్ చిన్నోడు అయిపోయాడు ఇంకా అని చెప్పేసి. ఇంకా అన్నీ కట్ చేసి ఇచ్చేసాను. మా హస్బెండ్ ఏమో బిర్యానీ చేసేస్తున్నారు. ఇంకా నేను ఫ్రీ అనమాట. ఆయింట్మెంట్స్ కూడా తీసుకొని వచ్చారు. సో ఆయింట్మెంట్ రాసుకోవాలి ఇంకా నెయిల్ దగ్గర. ఫస్ట్ అయితే నేను కిందన ఆరబెట్టేసి ఇచ్చేస్తే బట్టలు, మిగిలిన బట్టలు ఐషు ఆరబెడుతుంది. సో అందుకే కిందన ఆరబెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా మా కొత్త టీవీ వచ్చిందనమాట. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. పాత టీవీ ఎక్స్చేంజ్ చేసేసి కొత్త టీవీ తీసుకున్నాము. ఇంకా అది వచ్చినప్పుడు కానీ అది ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ ఏం వీడియో తీయలేదు. జస్ట్ ఒక షార్ట్ లాగా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను అంతే. పాత టీవీ ఏమో 32 ఇంచెస్, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఇప్పుడు 65 ఇంచెస్ టీవీ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్కి ఏమో మటన్ బిర్యానీ చేస్తారు మా హస్బెండ్. ఇంకా మా చిన్నోడి కోసమేమో కొంచెం వైట్ రైస్, కొంచెం రసం పెట్టానమాట. కానీ రసంతో తినలేదు, కొంచెం వామ్ రైస్ చేయమన్నాడు. సో వామ్ రైస్ చేసి ఇంకా అన్నం తినిపించాను. వామ్ అన్నం ఒక్కటే తింటున్నాడు, రసం కానీ కర్డ్ కానీ అస్సలు తినట్లేదు. సో తను ఏది తింటే అదే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వీక్ అయిపోతాడు కదా ఏం తినకపోతే. సో అందుకని ఇంకా ఈవినింగ్ బ్రెడ్ తింటానని చెప్పాడు. సో అందుకని ఇంకా బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. మన సైడ్ అయితే డాక్టర్లు ఫీవర్ గట్రా వస్తే ఓన్లీ రసం రైస్ కానీ కర్డ్ రైస్ కానీ తినమంటారు. కానీ ఇక్కడైతే కర్డ్ రైస్ అసలు పెట్టొద్దు, పప్పు రైస్ పెట్టమంటారనమాట. పప్పుచారు వేసి పెట్టమంటారు ఇక్కడ డాక్టర్లు. ఎప్పుడూ అదే చెప్తారు డాక్టర్. కొంచెం హెల్త్ బాగోకపోయినా పప్పుచారు వేసుకొని తినమంటారు, అంతేగాని కర్డ్ అయితే అస్సలు మొత్తానికే మానేయమని చెప్తారనమాట. సో ఇంకా పిల్లలిద్దరికి బ్రెడ్ టోస్ట్ ఇచ్చాను. ఏదో ఒకటి తింటాడని చెప్పేసి టోస్ట్ చేసి ఇచ్చానమాట. ఇంకా మెడిసిన్స్ యూస్ చేస్తున్నాము, ఇంకా తగ్గలేదు. వామిటింగ్స్ అలా చిన్నగా అవుతున్నాయి. సో నెక్స్ట్ డే కూడా స్కూల్కి వెళ్తాడో వెళ్ళడో చెప్పలేము. తగ్గితే పంపిస్తాను, లేదంటే ఇంకా స్కూల్కి కూడా పంపించను. ఇంకా ఈవినింగ్ ఏమో కాఫీ పెట్టుకున్నాము. ఇంకా నైట్కి ఏమో మళ్ళీ రైస్ పెట్టేశాను, వైట్ రైస్. ఆల్రెడీ రసం అది ఉంది కదా, సో కొంచెం రసం కానీ మళ్ళీ అడిగితే వామన్నమే చేసి పెడతాను. అసలు వామన్నం తప్ప ఇంకేం తినట్లేదు. సో అందుకనే ఇంకా కాఫీలో బ్రెడ్ ముంచుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. డెలివరీ అయిన కొత్తలో అయితే రోజు ఇదే పని అనమాట, కాఫీ బ్రెడ్ ఇదే తినేదాన్ని. ఇదే తినాలి కదా, సో ఇంకా అవే పెట్టేవారు, అవే ఫుల్గా తినేదాన్ని అనమాట. భలే టేస్టీగా ఉండేది బ్రెడ్ కాఫీ కాంబినేషను. ఇంకా బ్రెడ్ టోస్ట్ చేశాను కదా, అది తినేసి సోఫాలో అలా పడుకుని పోయాడు. ఐషు ఏమో చదువుకుంటుంది. ఇంకా హెల్త్ బాగాలేదు కదా, సో అందుకని ఇంక ఈవినింగ్ ఆడుకోవడానికి పంపించట్లేదు. ఐషు వెళ్ళిందంటే ఇంక తిన కూడా రెడీ అయిపోతాడు. సో అందుకని ఇంక ఇద్దరినే పంపించట్లేదు అనమాట. ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. సో ఇంకా నైట్కి ఇంకేం షూట్ చేయలేదు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.